ప్రభువైన యేసు నామములో వందనాలు. ఈరోజు మరొక పాఠాన్ని మనము నేర్చుకుందాం. దేవుడు ఉన్నాడు అనేది దృఢంగా నమ్మాలి. దేవుని పట్ల ఒక సరైన విశ్వాసం మనలో ఉండాలి. ఒక దృఢ నమ్మకం కలిగి మనం ఉండాలి. దేవుడు ఉన్నాడు. అయితే దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి? దేవుని దగ్గరకు నేను ఎందుకు రావాలి? అనేకులు ఈ ప్రశ్న వేస్తుంటారు. తమకు తాముగా ఈ ప్రశ్న వేసుకుంటారు. అంటే దేవుని దగ్గరకు నేను ఎందుకు రావాలి? దేవుని నేను ఎందుకు విశ్వసించాలి? దేవుణ్ణి విశ్వసించవలసిన అవసరం ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా, నాకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఏ సమస్యలు లేవు, ఇక దేవుని దగ్గరకు రావాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించేవాళ్ళు కొద్దిమంది కనిపిస్తుంటారు. ఇంకొందరేమో ఆపద వచ్చిందని, సమస్య వచ్చిందని దేవుని ఆశ్రయించేవాళ్ళు కొందరు. అంటే ఏ కష్టాలు రాలేదు కాబట్టి నేను రాను అనేవాళ్ళు కొందరైతే, కష్టాలు వచ్చినవి కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే కష్టాలు వచ్చినా రాకపోయినా, సమస్యలు ఉన్నా లేకపోయినా సరే దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలని ప్రశ్న వేస్తే దానికి గ్రంథం స్పష్టంగా సమాధానం చెప్తుంది. కాబట్టి భక్తి, దేవుని పట్ల మనం భక్తి ఎందుకు చేయాలి అంటే భక్తి యొక్క అవసరం ఏంటి, విశ్వాసం యొక్క అవసరం ఏంటి, నేను ఎందుకు విశ్వసించాలి దేవుణ్ణి? వాస్తవానికి భక్తి అనేది, విశ్వాసం అనేది ఈ జీవిత కాలానికి సంబంధించింది కాదు. దేవుని దగ్గరకు వస్తే భౌతికమైనవి ఇస్తాడు ఆయన. భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా ఎలాంటి అవసరాలు ఉన్నాయో పరమదేవుడు వాటిని తీరుస్తుంటాడు. ఆ శరీర సంబంధమైన అవసరాలు తీర్చట్లో దేవుడు అక్కరగలవాడు. ఆదామునందు భౌతికమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి మనిషి యొక్క సొంతమైంది. ఆదామునందు వేరు, క్రీస్తునందు వేరు. కాబట్టి భౌతికంగా దేవుని దగ్గరకు వచ్చినా రాకపోయినా సరే భౌతికంగా ఎలాంటి కొదువు ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే భౌతికంగా వస్తాయి. దేవుని దగ్గరకు వస్తే బాగానే ఉంటుంది. అది భౌతికంగా బాగా ఉంటుంది, ఆత్మ సంబంధంగా ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. అయితే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి ఏ ఉద్దేశంతో రావాలి అనేది ప్రాముఖ్యం. కాబట్టి భక్తి విశ్వాసాలు అనేవి ఈ జీవిత కాలానికి సంబంధించినవి కావు. ఒకవేళ ఈ జీవిత కాలానికి సంబంధించిన వాటి కోసమే భక్తి చేస్తే మీకు తెలిసినట్లు పోలేమన్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో మాట మాట్లాడతాడు. అంటే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, అంటే మన నిరీక్షణ, మన విశ్వాసము, మన భక్తి ఈ జీవిత కాలానికి సంబంధించింది కాదు. ఉద్యోగం ఈ జీవిత కాలానికి సంబంధించింది, కారు ఈ జీవిత కాలానికి సంబంధించింది, పొలాలు ఈ జీవిత కాలానికి సంబంధించింది, ఆరోగ్యము ఈ జీవిత కాలానికి సంబంధించింది. ఇంకేదన్నా శరీర సంబంధమైన కష్టం ఉందనుకో, అది కేవలం ఈ జీవిత కాలానికి సంబంధించింది. అంటే దేహం ఉన్నంత వరకే, వాటి కోసం కాదు. మరి ఎందుకు నేను దేవుని దగ్గరికి రావాలి? నేను ఎందుకు దేవుని విశ్వసించాలి? కాబట్టి ప్రభువుని ఆశ్రయిస్తే, లేకుంటే దేవుని ఆశ్రయిస్తే ఏమొస్తుంది నాకు అని ప్రశ్నించుకునే వాళ్ళు అనేక మంది తమకు తాముగా ప్రశ్నించుకుంటారు. కొంతమంది ఏమో ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాను, ఇచ్చినా ఇవ్వకపోయినా, సమస్యలు ఉన్నా లేకపోయినా,
నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సరే ప్రతి మనిషి దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి అనే ప్రశ్నకి 4 సమాధానాలు మనం చూద్దాం. అందులో నెంబర్ 1, ఎందుకు మనం దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు మన తండ్రి. నెంబర్ 1, దేవుడు మన తండ్రి. తండ్రి దగ్గరకు పిల్లలు రావద్దా? తండ్రి దగ్గరకు పిల్లలు రావద్దా? వాస్తవానికి తల్లి గర్భంలో నుంచి జన్మించేటప్పుడు దేవుని పిల్లలుగానే జన్మించాం. తర్వాత ఏమైపోయాయంటే పాపం చేసి పరలోకపు తండ్రికి మనం దూరం అయ్యాం. జన్మలో ఏ లోపం లేదు. తల్లి గర్భంలో జన్మించేటప్పుడు మనం దేవుని పిల్లలం. ఎప్పుడైతే పాపం చేశామో అప్పుడు దేవునికి దూరం అయ్యాము. ఇప్పుడు దూరం అయ్యాము కాబట్టి తిరిగి మనం ఎవరి దగ్గరికి రావాలి? మరలా తండ్రి దగ్గరికి రావాలి. దేవుడు నీ తండ్రి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఆత్మల తండ్రి అంటాడు. ఆత్మల తండ్రి అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క ఆత్మకు తండ్రి ఎవరంటే దేవుడు. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ సాక్షాత్తు పరలోకపు దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నేను ఎందుకు దేవుని దగ్గరకు రావాలి? దేవుడు నీ కన్న తండ్రి, దేవుడు నీ తండ్రి కాబట్టి తండ్రి దగ్గరకు పిల్లలు రావటం అనేది అవసరం. తండ్రిని తెలుసుకోవాలి. తండ్రిని ఎరగకుండా ఒక కుమారుడు ఉండగలడా? అంటే శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఒక తండ్రిని ఎరగకుండా, తండ్రి ఎవరో తెలియకుండా కుమారుడు ఉండగలడా? ఉండలేడు. మరి మనల్ని సృష్టించిన తండ్రి ఎవరో తెలియకుండా మనల్ని సృష్టించిన తండ్రి దగ్గరికి మనం రావద్దా సహోదరులారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడు? శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అంటే శరీర సంబంధులైన తండ్రులు అంటే శారీర రీతిగా మన కన్న తండ్రి. వారు మనకు శిక్షకులై ఉండిరి అంటే చిన్నతనం నుంచి ఏం చేసేవాళ్ళు? తండ్రులు మనల్ని శిక్షించేవాళ్ళు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి అంటే మన కన్న తండ్రి. అంటే శరీర సంబంధమైన తండ్రి అంటే భయము, భక్తి ఉంది. తప్పు కాదు అది. నెక్స్ట్ మనకు అద్భుతమైన మాట ఏమంటే, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకగలడు కదా. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకగలడు కదా. అంటే శరీర సంబంధమైన తండ్రికే నువ్వు భయభక్తులు చూపిస్తే ఆత్మలకు తండ్రి మరింకా ఎక్కువగా అంటే ఈ తండ్రి కంటే ఆ తండ్రికి ఇంకా ఎక్కువగా భయం కనపరచాలి, ఇంకా ఎక్కువగా భక్తి కనపరచాలి. కాబట్టి దేవుడు ఎవరంటే ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి అయినా నీ శరీరం లోపల ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, ఆత్మ ఉంది కాబట్టి నువ్వు నడుస్తున్నావు, ఆత్మ ఉంది కాబట్టి నువ్వు పనిచేస్తున్నావు. ఆత్మ అనేది లేకపోతే నీ శరీరం శవం. కాబట్టి శరీరానికి ఒక తండ్రి మన కన్నాయన, ఆత్మకు ఒక తండ్రి పరలోకపు దేవుడు. మోషే కూడా ప్రార్థన చేసుకో, సమస్త శరీరాత్మలకు దేవుడువైన యెహోవా అంటాడు సంఖ్యాకాండంలో. సమస్త శరీర ఆత్మలకు దేవుడువైన యెహోవా అంటే సమస్త శరీరం లోపల ఉన్న సమస్త ఆత్మలకు తండ్రి దేవుడు, పరమదేవుడు, పరమ తండ్రి. పరమాత్మ అన్నాడు. యేసుక్రీస్తు వారు బంధించబడినప్పుడు బోన్లో ఉంటాడు ఆ మహాసభలో అనుకుంటా. ఆ మహాసభలో అనుకుంటున్నాను మరి ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న వేస్తాడు. బోన్లో ఉన్నప్పుడు ప్రభునేశ్వరు అక్కడ నిలబడ్డాడు. అప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనంలో, పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? పరమాత్ముని కుమారుడు, పరమాత్మ, ఆత్మలకు తండ్రి పరమాత్మ. కాబట్టి మనల్ని సృష్టించిన ఒక తండ్రి ఉన్నాడు. అపోస్తుల కార్యంలో కూడా ఏథెన్సు వారితోటి పౌలు మాట్లాడితే ఏమంటే, మనము దేవుని సంతానం అంటాడు. మనం ఆయన సంతానమై ఉండి
17 అధ్యాయము 28, 29 వచనాల్లో, అపోస్తుల కార్యములు 17 అధ్యాయము 28, 29 వచనాలలో మనమైన సంతానం అని అంటాడు. అక్కడ పైన ఏమంటే మనము దేవుని సంతానం అని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. అంటే మనం ఎవరి సంతానం? దేవుని సంతానం. ఎలా సంతానం? మనల్ని పుట్టించాడు ఆయన, మనల్ని సృష్టించాడు ఆయన, నిన్ను సృష్టించిన తండ్రి ఆయన. నీకు ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ తల్లి గర్భంలో మనల్ని సృష్టించింది ఎవరంటే పరమదేవుడు. మన అమ్మో, మన నాన్నో, లేకుంటే మన నాయనమ్మో, మన తాతయ్యో మన తల్లి గర్భంలో మనం తయారు చేయలేదు. ఒక మంచి మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో సృష్టించిన తండ్రి అంటాడు, ఆ సృష్టికర్తను ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలి. నీకు ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్తను మర్చిపోకూడదు, నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. పాపం చేసి నువ్వు దూరం అయిపోయావు, పాపం చేస్తే తండ్రిని నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏ తండ్రి దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోయావో తిరిగి మరలా ఆ తండ్రి దగ్గరకు నువ్వు రావాలి. నేను ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి? ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి? దేవుణ్ణి తండ్రి కాబట్టి. ఏంటా ప్రశ్న? నీ తండ్రి, నిన్ను సృష్టించిన తండ్రి, నీ ఆత్మలకు తండ్రి, నువ్వు ఆయన సంతానం. 12వ అధ్యాయము 1 నుంచి, దుర్దినములు రాకముందే. ఎప్పుడు తెలుసుకోవాలి దేవుణ్ణి? సహజంగా యవన కాలంలో బాప్తిసం పొందితే తోటి స్నేహితులు ఎగతాళి చేస్తుంటారు. యవనస్తులు కానీ పురుషులు కానీ ప్రార్థనా సముఖానికి వెళ్తుంటే ఎగతాళి చేస్తుంటారు. అంటే ఆడవాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, లేకుంటే ముసలోళ్ళు ప్రార్థనకి వెళ్తారు, లేకుంటే పెళ్ళైనాక నేను బాప్తిసం పొందుతా, లేకుంటే ఇప్పుడు వయసు అయిపోయినాక నేను దేవుని దగ్గరికి వెళ్తా అంటారు. అంటే ఎక్కువ మంది ఏమంటారు, వయసు అయిపోయినాక, పెళ్ళైనాక, ఉద్యోగం వచ్చినాక, సెటిల్ అయ్యాక అప్పుడు తెలుసుకోవాలా దేవుణ్ణి? అప్పుడు తెలుసుకోవాలా తండ్రిని? ఇప్పుడు శరీర సంబంధమైన మన కన్న తండ్రి ఉన్నాడు, ఆయన్ని ఎప్పుడు తెలుసుకుంటాం మనము? సుమారు 2 సంవత్సరాల వయసు నుంచే తండ్రిని గుర్తుపడతాం మనం. సుమారు 2 సంవత్సరముల వయసు నుంచే మనల్ని శరీర సంబంధంగా కన్న తండ్రిని గుర్తిస్తాం. ఇదిగో ఈయన మా నాన్న. అసలు ఈ భూమి మీదకి మనం రావటానికి, మనం పుట్టడానికి కారణమైంది మన కన్న అయినా లేకుంటే పరలోకము దేవుడా? పరలోకము దేవుడు, పరలోకము తండ్రి. మరి ఆ తండ్రిని ఎప్పుడు తెలుసుకోవాలి? ఆ తండ్రిని ఎప్పుడు తెలుసుకోవాలి? నెంబర్ 1, దుర్దినాలు రాకముందే. నువ్వు ఎప్పుడు తండ్రి దగ్గరకు రావాలి? దుర్దినాలు రాకముందే రావాలి. దుర్దినాలు అంటే చెడ్డ దినాలు. నీ జీవితంలో చెడ్డ రోజులు రాకముందే. నేను ఎప్పుడో వస్తాను, లేకుంటే పలానా సమయంలో వస్తాను కాదు. నువ్వు ఎప్పుడు రావాలో కూడా చెప్పింది గ్రంథం. నువ్వు ఎప్పుడు ఆ తండ్రిని స్మరణకు తెచ్చుకోవాలో చెప్పింది గ్రంథం. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే మన సృష్టికర్తని ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలో సొలొమోను మాట్లాడుతున్నాడు. ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి? దుర్దినాలు రానప్పుడు. 2, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు వస్తాయి. ఆ సంవత్సరాలు రాకముందే. అంటే ముసలితనం రాకముందే అని దాని అర్థం. ముసలితనం రాకముందే. తేజస్సునుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ సృష్టికర్త అంటే ఈ భూమి మీద నిన్ను సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తను ఏం చేయాలంటే బాల్య దినములు ఎందే స్మరణకు తెచ్చుకో. కాబట్టి నేను దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? నీ తండ్రి కాబట్టి. నేను దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలి? ఆయన ఆత్మ తండ్రి. వీళ్ళరా దేవుడు ఏమైందంటే మన తండ్రి అయినాడు, మన సృష్టించిన ఆయన మన సృష్టికర్త. ఆ తండ్రి దగ్గరకు మనం ఏం చేయాలంటే రావాలి. తండ్రి దగ్గరకు ప్రవేశించే మార్గం మీకు తెలిసినట్లు ప్రభువైన యేసు. నేనే
మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6 మీకు తెలిసిందే. అంటే ఆ తండ్రి దగ్గరకు మనం ప్రవేశించాలంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరకు రావాలి. అంటే ప్రభుని యేసు ద్వారా మనం ఎవరి దగ్గరకు చేరగలము? పరలోకపు తండ్రి దగ్గరకు చేరగలం. ఆ పరలోకపు తండ్రి దగ్గర నుంచి ఆత్మ మన దగ్గరకు వచ్చింది కాబట్టి పేతురు పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు నమ్మకంగా ఉండి తమ సృష్టికర్తకు ఏం చేయాలంటే, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించవలెను. ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఆయన ఇచ్చాడు, తిరిగి ఏం చేయాలి? ఆత్మని ఆయనకు అప్పగించాలి. కాబట్టి దేవుని నేను ఎందుకు నమ్మాలి? దేవుడు నీ తండ్రి. మాటిమాటికి చెప్తున్నాను, ఏమనుకోవద్దు దయచేసి. దేవుని దగ్గర నేను ఎందుకు రావాలంటే, దేవుడు నీ తండ్రి కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దూరంగా ఉండకూడదు. దేవునికి దూరంగా ఉండకూడదు నువ్వు. దేవునికి దూరం అయిపోకూడదు నువ్వు. కాబట్టి క్రీస్తుకు వెలుపల ఉన్న వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. క్రీస్తులో ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే, తిరిగి మరలా తండ్రి దగ్గర నుంచి దూరం కాకూడదు. కొంతమంది తండ్రి దగ్గరకు వచ్చి మరలా దూరం అయిపోతుంటారు. అతిపెద్ద పొరపాటు చేస్తారు వాళ్ళ జీవితంలో. వారి జీవితంలో వాళ్ళు ఏం చేస్తారంటే అతిపెద్ద తప్పు చేస్తున్నారు. తండ్రి దగ్గరకు వచ్చిన వ్యక్తి తిరిగి మరలా తండ్రి దగ్గరకు దూరం కాకూడదు. ఆ తండ్రిని హత్తుకొని, తండ్రి కుమారుడైన క్రీస్తు యేసుని హత్తుకొని తన జీవితాన్ని ముగించాలి. నెంబర్ 2, దేవుని ఎందుకు నమ్మాలి, ఎందుకు విశ్వసించాలంటే, నెంబర్ 2, నిత్య జీవము కొరకు. ఇది చాలా అద్భుతమైన పాయింట్ సహోదరు. దేవుని ఎందుకు విశ్వసించాలి అంటే, ప్రారంభంలో చెప్పాను కదా, భక్తి అనేది ఈ జీవిత కాలానికి సంబంధించింది కాదు. మన విశ్వాసాలు, మన భక్తి, మన నిరీక్షణ అనేది ఈ జీవిత కాలానికి సంబంధించింది కాదు. మరి దేనికోసం? దేనికోసం అంటే నిత్య జీవం కోసం. నిత్య జీవము కొరకు నువ్వు దేవుని విశ్వసించాలి. ఏంటయ్యా ఇలా ఉంటే మీకేం లాభం అంటారు కొంతమంది. నువ్వు ఇలా ఉంటే నువ్వేం సంపాదించగలవు? లేకుంటే నీకు ఇలా ఉండటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? భౌతికమైన లాభం కాదు. అంటే భౌతికంగా ఏదో ఆశించి భక్తి చేయటం కాదు. అంటే భౌతికమైనది ఆశించి భక్తి చేయటం కాదు. ఏదో ఆశించి విశ్వసించడం కాదు. దేనికి నేను విశ్వసించాలంటే నిత్య జీవము కొరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తన గురించి తను మాట్లాడుకుంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి అంటే దేని నిమిత్తం నేను దేవుణ్ణి విశ్వసించాలి? నిమిత్తం అంటే ఎందుకు? అంటే నేను ఎందుకు దేవుణ్ణి విశ్వసించాలి? నేను ఎందుకు దేవుని నమ్మాలి? నిత్య జీవము నిమిత్తము, నిత్య జీవము కొరకు నువ్వు దేవుని నమ్మాలి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు దేవుణ్ణి విశ్వసించాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ అయి ఉండాలి. తీతు పత్రికలో మాట్లాడుతూ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి అంటే ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ దేని గురించి అయి ఉండాలంటే నిత్య జీవము. ఒకవేళ ఆ నిరీక్షణ కాకుండా మరొక నిరీక్షణతోటే మనం బ్రతుకుతున్నామంటే నిజంగా మనకు అర్థమైపోయిందా వాక్యం? మనకు వాక్యం అర్థం కాలా? మనకు దేవుడు అర్థం కాలా? మనకు విశ్వాసం అర్థం కాలేదు. నిజంగా మనకు వాక్యం అర్థమైతే, నిజంగా దేవుడు మనకు అర్థమైతే మన నిరీక్షణ దేనికోసం అంటే నిత్య జీవం కోసమే. మన కళ్ళ ముందు అదొక్కడ తప్ప మనకు కనబడదు. ఇంకా యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం మీకు తెలుసు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఒక మాట అన్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. ఏంటంట? దేవుని యేసుక్రీస్తుని ఎరిగితే ఏమొస్తుందంట? నిత్య జీవం. మీ యేసులో నమ్ముకుంటాం కానీ మాకేమొస్తుందంట అంటారు కొంతమంది. అంటే ఏం కావాలి?
ఇప్పుడు ఓవర్ నైట్లో కోటేశ్వరుడు కావాలా? లేకుంటే ఓవర్ నైట్లో సంపూర్ణమైన ఆరోగ్యం కావాలా? అంటే ఓవర్ నైట్లో నీ స్థితి మారిపోవాలా ఏంటి? యేసుక్రీస్తు దగ్గరకు వస్తాం కానీ నాకేమిస్తాడు యేసు ప్రభు? మీ మీ పాటలకు వస్తాం మేము. మీ యేసు ప్రభుని నమ్ముకుంటాం. ఏమిస్తాడు మాకాయన? ఆయన ఏమిస్తాడా? యోహాను సువార్త 14 అధ్యాయము 26 వచనం అనుకుంటా. ఒక అద్భుతమైన 27 26 వచనం ఒక మంచి మాట అంటాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లా. అంటే యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు మనకేమిస్తాడంటే శాంతి సమాధానం ఇస్తాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా, లోకం ఇవ్వదు శాంతి సమాధానం. లోకంలో ఒక అల్లరి ఉంటుంది, లోకంలో కలహం ఉంటుంది, లోకంలో అపవిత్రత ఉంటుంది, లోకంలో అత్యాశ ఉంటుంది, లోకంలో దురాశలు ఉంటాయి. లోకం శాంతి సమాధానం ఇవ్వదు. అది ఎవరు ఇవ్వగలరు? క్రీస్తు యేసు మాత్రమే ఇవ్వగలడు. అది నా యందు మీకు సమాధానం కలిగినట్లు నీకు శాంతి సమాధానం కావాలంటే ప్రభు దగ్గరికి రా. లేకుంటే జీవము నిత్య జీవం కావాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రా. గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును ఎందుకు వచ్చా నేను? జీవం ఇవ్వటానికి, ఆ జీవం పొందిన వాళ్ళకి శాశ్వతమైన జీవం ఇవ్వటానికి నేను నరునిగా ఈ భూమి మీదకి వచ్చా. ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఇచ్చేది, దేవుణ్ణి విశ్వసిస్తే దేవుడిచ్చేది ఏంటిదంటే నిత్య జీవము. జీవం ఇస్తాడు, అలాగే నిత్య జీవాన్ని పరలోకపు తండ్రి ఇస్తాడు. దేవుడు నిత్య జీవి. దానిని గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవుడు నిత్య జీవి. దేవుడు ఎలాంటి జీవం కలిగి ఉన్నాడో అలాంటి జీవాన్నే భవిష్యత్తులో మనం కలిగి ఉండాలంటే ప్రియులారా, ఈ భూనివాసకాలలో మనం ఏం చేయాలంటే దేవుని విశ్వసించాలి. ఈ భూనివాస సంబంధమైన ప్రతిది కూడా అస్థిరమైనదే, తెలుసు మనకు. అది మనం ధరించుకున్న దేహము అస్థిరమైనదే, భౌతిక సంబంధమైనది ఏదైనా సరే అస్థిరమైనదే, క్షయమైనది. ఈ దేహం క్షయమయ్యేదే, మన నివసించే ఇల్లు క్షయమయ్యేదే, మన కంటికి కనిపించే ప్రతిది కూడా క్షయమయ్యేదే. అందుకే పౌలు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైన వెంటనేమో కంటికి కనిపించేవి అనిత్యం అంటే కొంతకాలమే ఉంటాయి. అదృశ్యమైన వెంటనేమో కంటికి కనిపించనివి అవి నిత్యములు, అవి నిత్యము ఉంటాయి. ఈ దేహం కంటికి కనిపించేది, ఇది క్షయమైపోయేది. ఆత్మ కంటికి కనిపించదు, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ప్రియులారా, కొన్ని మాటల చేత మోసపోతున్నారు కొంతమంది మనుషులు. చనిపోయిన తర్వాత మట్టిలోకి పోయిద్ది, గాలిలోకి పోయిద్ది. ఎవడు చూశాడు? పరలోకం అంటాడు, నరకం అంటాడు. ఈ పాస్టర్స్కి ఏం పని లేదు. మోసపోతున్నారు ఆ మాటల చేత. రెడ్డెవుడో, రాజెవుడో, చనిపోయిన తర్వాత తక్కిడో, బిక్కిడో, రకరకాల మాటలు. మట్టిలోకి పోయిద్దంట, గాలిలోకి పోయిద్దంట. ఏంటది? ఇప్పుడు ఒక సూత్రాన్ని ఆలోచించండి. ఇప్పుడు చనిపోతే ఎరువైపోవటానికి, గాలిలో కలిసిపోవటానికి మనిషి ఏమన్నా వస్తువా? ఇప్పుడు బట్టలు వస్తువులు, మన ఇంట్లో అనేకమైన వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఈ దేహం కూడా మట్టిలో నుంచి వచ్చేసింది, ఇది కూడా ఎరువైపోద్ది, ఓకే. కానీ ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తివంతమైన ఆత్మ ఉంది చూడు, ఇది సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని పోలికలో పుట్టింది. కాబట్టి మట్టిలోకి పోయిద్ది, గాలిలోకి పోయిద్ది. అంటే చనిపోతే ఎరువైపోవడానికి, గాలిలో కలిసిపోవడానికి మనిషి ఏమన్నా వస్తువా? నువ్వు సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని పోలికలో పుట్టావా నువ్వు. నీ జన్మ ఒక విశేషమైన జన్మ, ఒక శ్రేష్టమైన జన్మ. అంతేగాని సమాధి మనిషి యొక్క అంతం కాదు. చావుతోటే మనిషి అంతమైపోవట్లేదు, చావుతోటే మనిషి నాశనం కావట్లేదు. చావు తర్వాత, సమాధి తర్వాత మరొక లోకం ఉంది, మరొక జీవితం ఉంది. ఆ జీవితము శ్రేష్టమైనదిగా ఉండాలంటే నువ్వు ఇప్పుడే దేవుని నమ్మాలి. సమాధి అంతం అనుకుంటావా? కాదు. నీ మరణమే నీ అంతం అనుకుంటావా? కాదు. ఈ దేహానికి అంతం ఉంది. ఈ దేహము అనిత్యమైనది,
కానీ ఆత్మ మాత్రము నిత్యమైనది. ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో పుట్టావు. నువ్వు చనిపోయిన వాళ్ళు అంతమైపోట్లా, వాళ్ళ దేహాలు అంతమైపోతున్నాయి, వాళ్ళ దేహాలు మట్టిలో కలిసిపోతున్నాయి, కానీ వారి ఆత్మలు మాత్రము ఉనికిలో ఉన్నవి. ఒక మంచి మాట చదువుదామా? ఇందాక మనం చదివాం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దుర్దినాల గురించి మాట్లాడుతూ, ముసలితనం గురించి మాట్లాడుతూ, ఒక వ్యక్తి దేహంలో రాలిపోతే ఉనికిని కోల్పోతున్నాడా, ఉనికిలో ఉంటున్నాడంటే గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే చనిపోయిన ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఉనికిని కోల్పోతున్నాడేమో కానీ ఒక శాశ్వతమైన ఉనికిలోనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనిషి చనిపోతే ఉనికిని కోల్పోటల్లా, మనిషి శాశ్వతమైన ఉనికిలోనికి వెళ్ళిపోతున్నాడు. 12వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఎత్తు చోటులకు భయపడుదును, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదమ వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డబుడసరకాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. చస్తే ఎక్కడికి పోతున్నావు? నీ ఉనికి అంతమైపోట్లా, నిత్యమైన ఉనికిలోనికి పోవుచున్నాడు. కాబట్టి సమాధి అంతము, చావుతోటే నా జీవితం అయిపోతుంది అనుకోమాకు. అలాంటి మోసపు మాటల చేత మోసపోమాకు. దేహంలో ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చాయి. దేహం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న సూత్రం ప్రకారంగా దేహంలో ఊపిరి ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చావనుకో, నువ్వు నమ్మకంగా బ్రతికావంటే నువ్వు శాశ్వత జీవాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి నేను దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, నేను ఎందుకు విశ్వసించాలంటే నిత్య జీవం కొరకు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఈ జీవితం కాదు, మనిషి జీవితం ఇదే కాదు, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనిషి జీవించే ఉంటాడు, మనిషి ఉనికిలో ఉంటాడు. పొదన గురించిన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ప్రభునేసు ఒక అద్భుతమైన మాట అంటాడు. చూద్దామా? ఇక్కడ లూకాసు వార్తలో 20వ అధ్యాయం పొదన గురించిన భాగం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేక మంది చనిపోయారు. వాళ్ళందరూ ఎరువైపోయారా, లేకుంటే మట్టిలో కలిసిపోయారా? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 20వ అధ్యాయం 37వ వచనం. పొదన గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతులని మోషే సూచించెను. ఆయన సజీవులకు దేవుడే కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. నీకంటే కనపడకపోవచ్చు, నాకంటే కనపడకపోవచ్చు చచ్చినోడు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒకరోజు భవిష్యత్తులో కూడా మనం మన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఉనికిలోనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇదే జీవితం అనుకుంటూ, ఇదే బ్రతుకు అనుకుంటూ, ఇంకెంతవరకే మానవ జీవితం, చనిపోయిన తర్వాత అనుభవించేది ఏది లేదు. కాబట్టి ఇప్పుడే అనుభవించాలి, ఇప్పుడే తినాలి, త్రాగాలి, సుఖించాలి, చచ్చిన తర్వాత అనుభవించేది లేదని ఒకవేళ ఇష్టానుసారంగా బ్రతికి దేహంలో రాలిపోయావనుకో, నష్టపోతాం. మనం శాశ్వతంగా నష్టపోతా. ప్రభునేసు లాజరు ధనవంతుడి గురించి మాట్లాడాడు. అక్కడ ఒక అద్భుతమైన పాయింట్ మనకు దొరుకుద్ది. ఏంటి? సమాధి మనిషి యొక్క అంతమా, సమాధి తర్వాత కూడా మనిషి ఉంటాడా అని మనం చూసామనుకో, అక్కడ ఒక పాయింట్ మనకు అనిపిస్తుంది. ఏమంటాడు? ధనవంతుడు, లూకాసు వార్త 16:19 వచనంలో, ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదారంగ బట్టలను, సన్నపన ఆరవస్త్రము ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. దరిద్రుడని ఒక లాజరుండెను. అతడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కొనను. అంతేకాక వాని కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిన. నెక్స్ట్ ఏమంటాడు? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుక్కోబడాడు. ఆ దరిద్రుడు చనిపోయి లాజరు చనిపోయాడు. అతని దేహాన్ని ఏం చేస్తారు? భూమి మీదనే సమాధి చేస్తారు. ఇప్పుడు అంతటితో ఆ మనిషి కాలగర్భంలో కలిసిపోయాడా, అంతమైపోయాడా, ఇక లేడా? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి?
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామురుమును ఆనుకున్నట్టుకు కొనుకోబడిను. ఇప్పుడు దేహం ఇక్కడ సమాధైంది. నెక్స్ట్ 23వ వచనంలో, ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను అంటే ధనవంతుని యొక్క శవాన్ని ఏం చేశారు? భూమి మీద పాతి పెట్టారు. మరి పాతాళంలో ఉన్నది ఎవరు? మరి అంతమైపోలేదు, మరి ఎరువైపోలేదు, మరి గాలిలో కలిసిపోలేదు, మరి మట్టి కలేదు, మరి దేహం మట్టి అయింది. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. మన్ననేది వెనకాల మరలా భూమికి చేరను. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరను. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది? అంటే సమాధి తర్వాత కూడా, చావు తర్వాత కూడా మనిషి ఉంటాడు అంటానికి గ్రంథం సందేశం ఇస్తుంది. కాబట్టి ఇదే జీవితం అనుకుంటూ మోసం మాకు, అంటే ఇదే లైఫ్ అనుకుంటూ ఇదే జీవితము కాబట్టి బ్రతికినంత కాలమే ఈ జీవితం కాబట్టి తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఇంకా ఏమి లేదు అనుకో మాకు నువ్వు. ఇది తాత్కాలికమే. అసలు చనిపోయిన తర్వాత స్టార్ట్ అయితే అసలుకి అది యుగ యుగాలు ఉండే జీవితం. ఇది కొద్ది కాలం, ఇది తాత్కాలికమైనది జీవితం, ఇది అస్థిరమైన జీవితం ఇది. కానీ చనిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితం ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆలోచించండి దయచేసి. నేను ఎందుకు దేవుని నమ్మాలి? నేను ఎందుకు దేవుని విశ్వసించాలి? దేవుడు నీ తండ్రి, దేవుడు నీ కన్న తండ్రి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన పట్ల విశ్వాసాన్ని కనపరచాలి, నువ్వు ఆయన ఎరగాలి, నువ్వు ఆయన దగ్గరికి రావాలి. రెండు, నేను దేవుని ఎందుకు విశ్వసించాలంటే నిత్య జీవం కొరకు నువ్వు దేవుని విశ్వసించాల్సిన అవసరత ఉంటుంది. 3, మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆయన మనల్ని పోషించేవాడు. దేవుడు మనల్ని పోషించేవాడు. పోషించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనం గతంలో చదువుకున్న మాట అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు? ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయటి చేత తన గుర్తి సాక్ష్యము లేకుండా చేతను బిగ్గరగా చెప్పిరి. వాళ్ళకు వాస్తవానికి దుస్తురాలో విగ్రహాల దగ్గర వాళ్ళు, నిజ దేవుడిని ఎరగని వాళ్ళు, దేవుడు ఎవరో తెలియని వాళ్ళు. పౌలు బర్నబాని దేవతలు అనుకుంటున్నారు వాళ్ళు. పౌలు బర్నబాని దేవతలు అనుకుని ఏం చేశారంటే పూదండలు తెచ్చేసి అసలుకి వీళ్ళకి బయర్పించేద్దామని పూనుకున్నారు. అప్పుడు పౌలు ఏమంటారంటే, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును సృజించిన వాని వైపు మీరు తిరగాలి. మీరు దేవుని వైపు తిరగాలి. మీరు దేవుని దగ్గరకు రావాలి. మీరు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు అంటే దేవునికి వెలుపల దేవుని దగ్గరకు రాకుండా చేసేదంతా వ్యర్థమైనది. మీరు ఈ వ్యర్థమైన దానిని విడిచిపెట్టి జీవమగల దేవుని వైపు మీరు తిరగాలి. ఏం చేస్తాడు జీవమగల దేవుడు? మీకు వర్షాన్ని ఇస్తున్నాడు, మీకు ఋతువులు ఇస్తున్నాడు, మీకు ఆహారాన్ని ఇస్తున్నాడు, మీ హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు. రావా? దేవుని దగ్గరికి రావా? నిన్ను పోషించే దేవుని పట్ల ఒక కృతజ్ఞత భావం లేదా? ఏం చేస్తున్నాడు దేవుడు మనకి? ఆయన వర్షాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆయన సూర్యరశ్మిని మనం అనుభవిస్తున్నాం. ఎవరు ఇవన్నీ? భూమియు దాని పరిపూర్ణతయు యెహోవావే. ఆకాశము నీదే, సముద్రం నీదే అంటాడు కీర్తన గ్రంథంలో. అంటే టోటల్గా ఈ విశ్వంలో ఉన్నదంతా ఎవరిదంటే దేవుంది. దేవుంది మనం ఏం చేస్తున్నాం? మనం అనుభవించేస్తున్నాం. ఆ సూర్యరశ్మి కానీ, చంద్రకాంతి కానీ, వర్షం కానీ, ఆహారం కానీ, దేవుని పర్మిషన్ లేకుండా నువ్వు తిరగలవా భోజనం? దేవుని పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి భోజనం తినగలడంటే ఛాన్స్ లేదు. చదువుతామాట ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24-25 వచనాల్లో ఒక మంచి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు.
ఇదిను దేవుని వలన కలుగునని నేను అనుకుంటుని. 25 వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక, ఆయన పర్మిషన్ లేకుండా ఎవడ భోజనం చేసి సంతోషించగలడు? అంటే ఒక మంచి భోజనం తిన్నాం అనుకో, ఎలా ఉంటుంది మన హృదయానికి, మన మనసు కంటే చాలా తృప్తిగా ఉంటుంది. అక్కడ పౌలు అన్నాడు కదా, ఆహారం అనుగ్రహించచ్చు, మీ హృదయములను ఉల్లాసముతో నింపుచ్చు. ఎవరిస్తున్నారు పిల్లరా? ఈ ఆహారాన్ని ఎవరిస్తున్నారు? ఎవరు సొమ్ము తింటున్నాం మనం? ఈ భూమి ఎవరిది? సమస్త భూమి నాదే కదా. ఇప్పుడు దేవుడు సొమ్ము తింటూ, దేవుడు సృష్టించిన భూమిలో ఉంటూ, దేవుని దగ్గరికి రాకపోతే, దేవునికి లోబడకపోతే, ఆయన విశ్వసించకపోతే, కాబట్టి నేను ఎందుకు దేవుని దగ్గర రావాలి? దేవుడు మన పోషకుడు, మనల్ని పోషించేవాడు. తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి చనిపోయేంత కాలం కూడా మనల్ని పోషించే వ్యక్తి ఎవరంటే పరమదేవుడు. ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు పరమతండ్రి. అంటే మన పోషణ కోసం దేవుడి సృష్టిలో క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సముద్రాన్ని సృష్టించాడు. వర్షం వస్తుంటది అనమాట. ఆ వర్షం వచ్చి ఏం చేస్తుంటదంటే తర్వాత మొక్కలు పెరగటము, పంటలు పెరగటము, ఆహారం మన దగ్గరికి రావటం. అంటే ఈ క్రమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఆ భూమి కొరకు వర్షాన్ని సిద్ధం చేసేది కూడా ఎవరంటే, ఒక పాట కూడా పాడుకుంటాం కదా, భూమి కొరకు వర్షము సిద్ధము చేయవాడు ఆయనే. 140 ఒక వచనం చదువు. 146 కీర్తన 6వ వచనంలో, 146 కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఇప్పుడు ఆహారం కావాలంటే మొత్తం కావాలా? ఆకాశం కావాలి, భూమి కావాలి, సముద్రం కావాలి. మనం పోషించబడాలంటే ఆకాశం ఉండాలా, భూమి ఉండాలా, సముద్రం ఉండాలి. ఎందుకంటే ఆ చక్రం తెలుసు మీకు, ఆ సైకిల్ తెలుసు మీకు. ఆహారం, ఫుడ్ సైకిల్ తెలుసు కదా మనకి. ఆహారం ఎలాగొస్తుందో మనకు తెలుసు అనమాట. వర్షాన్ని ఇచ్చేది ఎవరు? వర్షానికి తండ్రి ఉన్నాడా? యోబు అంటాడు, యోబు గ్రంథంలో మాట్లాడుతూ. వర్షాన్ని కురిపించేది ఎవరు? యోబు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. ఎంత మంచి మాట అండి. పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. పొలాల మీద వర్షం కురిసిందనుకో, చూడండి ఒకసారి పొలాలన్నీ కూడా బాగా అద్భుతంగా నీటితో నిండిపోతుంటాయి. కాబట్టి దేవుని దగ్గరికి నేను ఎందుకు రావాలి? ఎందుకు నేను విశ్వసించాలి ఆయన అంటే, దేవుడు మన పోషకుడు, ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని రక్షించేవాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావనుకో, భద్రత ఎవరి బాధ్యత అంటే దేవుని బాధ్యత. కాబట్టి మనకు రక్షణ కావాలి, దేవుని దగ్గరికి రావాలి. మనకు భద్రత కావాలి, మనం దేవుని దగ్గరికి రావాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, కీర్తన గ్రంథం 34 ఒక మాట అన్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఒక దూత కావలి ఉండి వారిని రక్షించును. 34 కీర్తన 7వ వచనంలో, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఒక దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి మనల్ని పోషించేవాడు ఆయన, మనల్ని రక్షించేవాడు ఆయన, మనల్ని భద్రంగా చూసుకునేవాడు ఆయనే. కాబట్టి నేను ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? నేను భద్రంగా ఉండాలంటే, నేను రక్షణ ఉండాలంటే, నాకు రక్షణ కావాలంటే దేవుని దగ్గరికి రావాలి. క్రీస్తుకు వెలుపల భద్రత లేదు, కానీ క్రీస్తులోనే భద్రత ఉంది. ప్రియులారా, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, 1వ వచనంలో ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి, పిలువబడిన వారికి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి. అంటే ఎక్కడుంది భద్రత? ఎక్కడుంది ఆ సెక్యూరిటీ? ఎక్కడుంది ఆ సెక్యూరిటీ, ఆ భద్రత? అంటే క్రీస్తు నందు ఉంది. క్రీస్తుకు వెలుపల సెక్యూరిటీ లేదు. నిజమైన సెక్యూరిటీ, భద్రత ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇవ్వగలడు. కొంతమంది ధనవంతులు, రాజకీయ నాయకులు సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు అలా ఏర్పాటు చేసినంత మాత్రాన వాళ్ళకి ఏమైనా భద్రత ఉందా? లేదు. ఎందుకంటే
సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా సరే అనేక మంది ప్రాణాలు పోయినవి. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఆ సెక్యూరిటీ గార్డ్సే కాల్చే ప్రమాదం ఉంది, చంపే ప్రమాదం ఉంది. అంటే ఒక నిజమైన సెక్యూరిటీ ఎవరు ఇవ్వగలరు? ఒక నిజమైన భద్రత ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇవ్వగలడు. కాబట్టి దేవుడు ఇవ్వగలడు కాబట్టి నువ్వేం చేయాలి మరి? నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ఎంతకాలంగా క్రీస్తుకు దూరంగా ఉన్నావు? ఒకవేళ క్రీస్తుకు దూరంగా ఉన్నావంటే, క్రీస్తుకు మనం వెలుపల ఉన్నామంటే నువ్వు భద్రంగా ఉన్నావా? నీకు రక్షణ ఉందా? నీకు సెక్యూరిటీ ఉందా? ఆలోచించు ఒకసారి. ఎక్కడ భద్రత? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. యోహాను సువార్త 10వ ప్రభువు యేసు మాట్లాడుతూ, నేను గొర్రెలకు జీవముడానికి వచ్చేసానంటాడు. మాట్లాడుతూ అంటే ఇదిగో ఈ గొర్రెలను ఏం చేసినట్టు పరలోక తండ్రి నాకు ఇచ్చాడు, నా చేతిలో నుంచి ఎవడను వాటిని అపహరింపలేడు. అంటే వీటిని నాకు ఇచ్చిన నా తండ్రి గొప్పవాడు, వీటిని నాకు ఇచ్చిన నా తండ్రి గొప్పవాడు. అంటే దేవుడు ఏం చేశాడు? తన పిల్లలని క్రీస్తులో ఉంచాడు. దేవుడు ఏం చేశాడు? క్రీస్తు యొక్క పరిపాలన కింద ఉంచాడు. కాబట్టి క్రీస్తు పరిపాలన కింద ఉంటే, క్రీస్తు యొక్క అధికారం కింద ఉంటే, క్రీస్తు యేసు మాట్లాడుతూ ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు యేసు యొక్క చేతిలో నీకు భద్రత. క్రీస్తుకు విలుపులుంటే, అంటే క్రీస్తులో ఉంటే ఎలాగుంటది? క్రీస్తుకు వెలుపులుంటే ఎలాగుంటది? క్రీస్తులో ఉన్నావనుకో నీకు భద్రత ఉంటుంది, నీకు సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు దేవుని దగ్గరకు రావాలి? దేవుడు నీ పోషకుడు, నీ భద్రతను చూసుకునేవాడు. నీ రక్షణ కోసం దేవుని దగ్గరకు రావాలి. చివరిగా 4వది, దేవుని దగ్గరకు ఎందుకు రావాలంటే ఆయన మనకు జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. తెలుసుకోవద్దు మీకు ఆ మాట. చదువుతామండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో పౌలు మాట్లాడుతూ ఏథెన్స్ వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వాస్తవానికి అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు, భక్తి లేనోళ్ళు కాదు వాళ్ళు, భక్తి లేనోళ్ళు కాదు వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు కాదు వాళ్ళు. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలియని వాళ్ళు అంతే. దేవుడు ఎవరో తెలియకుండా వాళ్ళు భక్తి చేస్తున్నారు. పౌలు అరెయోపాగు మధ్య నుంచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అతి దేవతా భక్తి, అతి భక్తి ఉంది వాళ్ళకి. అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు ఏథెన్స్ వాళ్ళతోటి? అసలు దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు, అసలు దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఆ పేరలో అద్భుతంగా వివరించేశాడు. పునరుద్ధానం గురించి మాట్లాడాడు, తీర్పు గురించి మాట్లాడాడు, దేవుడి యొక్క దేవత్వం గురించి మాట్లాడాడు. అద్భుతంగా వాళ్ళకి ఆ పేరాలో సందేశాన్ని వివరించేశాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆయన జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. 17వ అధ్యాయము 25వ వచనంలో ఆయన అందరికి జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మీరు మనుషుల చేతులతో చేసినవి దేవతలు అనుకుంటున్నారు మీరు. దేవుడు అలాగా మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. దేవుడు జీవాన్ని, ఊపిరిని, సమస్తం దయచేసేవాడు. ఊపిరి పీల్చుకోవడం ఒక అద్భుతమైన సిస్టమ్ అది. ఆలోచిస్తున్నా ఊపిరి పీలుస్తుంటా, మాట్లాడుతున్నా ఊపిరి పీలుస్తుంటా, నిద్రించిన ఊపిరి పీలుస్తుంటా, బండి చేసుకుంటా, ఆగదు అది. దేవుడు తీసుకున్నప్పుడు ఆగిపోతుంది. ఒక అద్భుతమైన సిస్టమ్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఊపిరిని ఇచ్చేది ఎవరంటే పరలోకపు దేవుడు. వీళ్ళారా, అసలు ఈ రోజు నువ్వు ఉనికిలో ఉన్నావంటే కారణం ఎవరు? ఆలోచించు ఒకసారి. ఈరోజు ఈ భూమి మీద ఈ క్షణము నువ్వు ఉనికిలో ఉన్నావంటే కారణం ఎవరు? అక్కడనే 28వ వచనం, 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈరోజు నువ్వు ఉనికిలో ఉన్నావంటే కారణం ఎవరు? నీకు మంచి ఆరోగ్యం ఉండి, నీకు దేహం ఉండి, నువ్వు బాగా సంపాదించి నువ్వు గొప్పడవుతున్నావు అంటే కారణం ఎవరు? దేవుడు నీకు ఊపిరి ఇవ్వకుండా, దేవుడు నీకు జీవము, ప్రాణం ఇవ్వకుండా నువ్వు చేయగలవు ఇవన్నీ?
కాబట్టి దేవుని దగ్గర నేను ఎందుకు రావాలి? ఎందుకు రావాలా? నీకు జీవాన్ని ఉపనించేవాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి చేరుకున్నావంటే దాని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రావా? ఆయన ఎరగవా? ఆయన నమ్మవా? ఆయన విశ్వసించవా? అంటే ఎంత స్థాయికి ఎదిగినా సరే నీకు దేవుడు గుర్తుకురాడా? అసలు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే, నువ్వు ఉనికిలో ఉన్నావంటే, ఈ క్షణం నువ్వు ప్రాణంతో ఉన్నావంటే కారణం ఎవరు పిల్లరా? దేవుడు కదా. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, జీవాత్మనిస్తున్నాను నేను అంటాడు. భూమి మీద నడిచే వాళ్ళకి ఏం చేస్తున్నాను? 42వ అధ్యాయం 5వ వచనం. 42వ అధ్యాయం 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడిని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆకాశమును సృజించి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి ఏమిస్తాడంట? జీవాత్మను. ఏమిచ్చాడు నీకు? దేవుడు మాకేమిచ్చాడు? అక్కడ కొంతమంది ఏమంటారు? దేవుడు మాకేమిచ్చిండాయా? దేవుడు మాకేం చేసిండాయా? ఏం చేశాడు? ఏం చేయాలి అంటే ఏం చేస్తే నువ్వు దేవుడిని కనబరుస్తావు? అంటే ఎరగక పొరపాటు పడుతున్నారు అంతే. వాళ్ళు దేవుణ్ణి ఎరగక, దేవుని యొక్క స్వభావం, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన సంకల్పం, ఆయన ప్లాను, ఆయన ఉద్దేశాలు అవేమి ఎరగక కొంతమంది అలా మాట్లాడుతుంటారు. అంటే ఎరగక తెలియక మాట్లాడుతుంటారు ఆ మాటలు. కాబట్టి దానిలో నడిచే వాళ్ళకి నేను ఏమిస్తానంటే జీవాత్మను ఇస్తున్నాను, ప్రాణాన్ని ఇస్తున్నాను. ఈరోజు మనం ఉనికిలో ఉన్నామంటే కారణం పరలోకపు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని విశ్వసించాలి. అది వయసుకు సంబంధం లేదు, స్థితికి సంబంధం లేదు, లేకుంటే సమస్యలు కాదు. నేను ఎప్పుడో దేవుని నమ్ముతాను, వయసు అయిపోయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పిల్లలకు పెళ్ళైన తర్వాత వద్దు. అలాంటి డెడ్లైన్ నీకు తీసుకోమాక. నీకు ఎప్పుడు దేవుని గురించి తెలిసిందనుకో అప్పుడే నువ్వు దేవుని వైపు తిరగాలి. ఇదిగో ఇదే మిక్కి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇప్పుడు దేవుని దగ్గర కూడా ఒక డెడ్లైనా? విచిత్రంగా అవసరం లేదు అది. కాబట్టి దేవుని నమ్మాల్సిన అవసరం ఉంది, ఆయన విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఎందుకు విశ్వసించాలి, ఎందుకు నమ్మాలి అనేది కూడా గ్రంథం తేటగా చెబుతుంది. ఇప్పటి వరకు దాన్ని మనం నేర్చుకున్నాం, ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఒకటి, దేవుడు మన తండ్రి. నేను ఎందుకు నమ్మాలి దేవుడిని? దేవుని దగ్గర ఎందుకు రావాలంటే దేవుడు నీ తండ్రి కాబట్టి నువ్వు ఆ తండ్రి దగ్గరకు రావాలి. నువ్వు దేవుని విశ్వసించాలి. ఆత్మ తండ్రి, మనం ఆయన సంతానం. రెండోది, నేను ఎందుకు దేవుడిని విశ్వసించాలి? నిత్య జీవము నిమిత్తం. ఇదే జీవితం అనుకుంటున్నావా? పొరపాటు పడిపోకు. లోక సంబంధం లేక మాటల చేత మోసం మాకు. మట్టిలోకి పోయింది, గాలిలోకి పోయింది, పొరపాటు. శరీరం మట్టిలోకి పోయింది వాస్తవమే, కానీ ఆత్మ ఒకటి ఉంది. అది దేవుని స్వరూపం, దేవుని పోలికలో పుట్టింది. దానికి చావు లేదు. దేహానికి చావు ఉంది, కానీ నరుని యొక్క ఆత్మకు చావు అనేది లేదు. ఒక శాశ్వత జీవం ఒకటి ఉంది. ఈ జీవితం కాదు, కానీ మనం చనిపోయిన తర్వాత ఒక శాశ్వతమైన జీవితం ఉంది. ఆ జీవితం కొరకు ఇప్పుడు మనం దేవుణ్ణి విశ్వసించాలి. మూడోది, దేవుడు మనం పోషించేవాడు, మన పోషకుడు, మన భద్రతను చూసుకునేవాడు, మనం రక్షించేవాడు. చివరిగా నాలుగవది, ఆయన మనకి జీవాన్ని, ఊపిరిని, సమస్తనిస్తున్నాడు. ఈరోజు మనం ఉనికిలో ఉన్నామంటే కారణం కూడా ఎవరంటే దేవుడు. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఒకవేళ బాల్య దినం తెలియలేదనుకో, ఇప్పుడు నీకు తెలిసిందా? ఇప్పుడు తెలిస్తే అప్పుడు ఏం చేయాలంటే దేవుని వైపు మనము తిరగాలి, దేవుని దగ్గరికి రావాలి. అందరికి వందనాలు. డిస్క్రిప్షన్ అనేది అవుట్లైన్లో ఉంటుంది. కాబట్టి దాన్ని చూడండి. అవుట్లైన్ కూడా స్పష్టంగా మీకు పాయింట్ వైజ్గా అక్కడ స్టార్ట్గా కనిపిస్తుంటుంది. ఇంకెవరికైనా కొత్త వాళ్ళకు సందేశాన్ని పంపించండి, తెలియచేయండి. ఎవరైతే దేవుడిని ఎరగలేదో వాళ్ళు విని, సరే కనీసం ఎప్పుడన్నా విని ఒక మాటన్నా వాళ్ళ హృదయంలో పడి వాళ్ళు మారుమనసు పొందితే చాలా సంతోషం. మరొక పాఠాన్ని మరొకసారి నేర్చుకుందాం. వందనాలు.